సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నన్ను ఒక మన జగదీష్ గారి గురించేనే కాదు, జగదీష్ గారు అంటారు, నేను క్లీన్ షేవ్ చేస్తే శకలక శంకర్ అంటారు, వివి నాయక్ అంటారు, తమిళ్లో విజయకాంత్ అంటారు, తర్వాత నేను మీసాలు తీసేస్తే వేనన్ అంటారు. ఇక అసలు నన్ను కంపేర్ చేయడం ఉండాలన్నమాట. అసలు అట్లా ఏమో అది మేబీ గాడ్ గిఫ్ట్. నాకు తెలిసి ప్రతి ఒక్కరు యూనిక్ పర్సన్. నా మాట వేరు, నా బాడీ లాంగ్వేజ్ వేరు, నా ఫేస్ వేరు, అది వేరు. కొంచెం అదే జగదీష్ మనోడు ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటాడు క్యాండిడేట్. అంటే ఇప్పుడు మీరు అన్న జగదీష్ కూడా, ఆయన కూడా బిఫోర్ పుష్ప హూ ఈజ్ జగదీష్ అంటే ఎవరికి తెలియదు. అప్పటి వరకు మల్లేశం గాడు మేము ఇద్దరం చేసాం. గాడు నాది అంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, మనోడు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. తను జగదీష్ అన్నది మంచి క్యారెక్టర్. నాది వాళ్ళ బ్యాచ్లో ఉంటా, అప్పుడప్పుడు ఏదో డైలాగులు ఉండటం, అదొక 20 రోజుల క్యారెక్టర్ ఏదో ఉంటుంది నాకు. సో అట్లా రకరకాలుగా మళ్ళీ నేను చెప్పబోతుంటే మధ్యలో డైవర్ట్ చేసాను. మీరు ఎక్కడ చెప్పబోతున్నా నేను జగదీష్ గురించి వచ్చింది. జగదీష్ కూడా ఈరోజు ఇంత పెద్ద స్టార్ అంటే నాకు అలాంటి క్యారెక్టర్ పడలేదు. నాకు ఫుల్ లెంత్ రోలు అంటే ఎక్కువ సీన్లు నాకు ఫుల్ లెంత్ రోల్ పడట్లేదు. 2 సీన్లు 3 సీన్లు 4 సీన్లు ఇట్లా మంచి క్యారెక్టర్లే, రికగ్నిషన్ ఏంటో క్యారెక్టర్లే, కానీ అంత సినిమాలో ఒక లెంత్ ఉండదు అని బాధపడుతున్న టైంలో కరెక్ట్గా ఈ బద్మాషులు అనే సినిమా ఒక మిడిల్ ఏజ్, ఒక 40 ఏజ్ ఉండే క్యారెక్టర్, 40+ ఉండే క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది అని చెప్పి నాకు ఆ కథ అంతా చెప్పిన తర్వాత నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. అరే అమ్మ ఇంత ఫన్ ఉంది అంటే ఆయన చెప్పే విధానం కానీ, నాకు ఆయన ప్రతి సీను ఎక్స్ప్లెయిన్ చేయడం, డీటెయిలింగ్గా యాక్టింగ్ చేసి చూపించడం, అదంతా నేను కథ చెప్తుంటేనే బాగా ఎంజాయ్ చేసిన, ఘోరంగా ఎంజాయ్ చేసిన. చెప్తుంటే నవ్వుతూనే ఉన్నా. ఆల్మోస్ట్ ఒక 2 గంటలేమో చెప్పిండు. మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 2 గంటలు చెప్పిండు. కథ ఎంత రెడీ ఉందో అంత హ్యాజ్ సినిమా చూసేసిన. బద్మాషులు అనే సినిమా నేను చూసేసిన. బిర్యానీ సీన్ కావచ్చు, మీరు ఇప్పుడు ముసలోని దినాలు అవుతున్నాయి పోయి తినొద్దాం పానే సీన్ కావచ్చు, ఎవ్రీథింగ్ అలాంటి చాలా ఉంటాయి. అట్లా చెప్తుంటే నేను బాగా ఎంజాయ్ చేసిన. ఇదేదో ఇప్పుడు నాకేంటి ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్, అంటే ఒక 40+ ఉండే ఒక క్యారెక్టర్. ఇది ఒక హీరో అలాంటిది కాదు. బేసిక్గా నాకు ఒక ఫుల్ లెంత్ రోల్ దొరుకుతుంది. సో ఫినాన్షియల్గా నాకు కూడా హెల్ప్ అవుతుంది. స్ట్రగ్లింగ్ టైం అదే క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్న టైంలో నాకు ఫినాన్షియల్గా హెల్ప్ అవుతుంది. తను చాలా జెన్యున్గా అనిపించింది నాకు. సినిమా ఖచ్చితంగా చేశాడనిపించింది. ఒక రోల్ దొరికింది, మెయిన్ లీడ్ రోల్ అని చెప్పారు. హ్యాపీ. మనకు ఒక మంచి లాంచింగ్ దొరుకుతుంది, అంటే ఇప్పుడు ప్రమోషన్ పరంగా కానీ రిలీజ్ పరంగా కానీ అని అనిపించింది నాకు. అంటే ఇక నాకు చేసేదాన్ని ఫిక్స్ అయిపోయారు. తర్వాత ఏదైనా కానీ నాకైతే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, చేయాలి అని. నాకంటే ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ ఆకలి మీద ఉన్నా నేను. ఏంటి నాకు పడదేంటి అనే టైంలో ఇది నాకు నిజంగా ఒక ఛాలెంజింగ్ రోల్ అనమాట. ఆ డ్రెస్సింగ్ కానీ కొంచెం ఒక 2 months టైం ఉంటే కొంచెం బాగా తినేసి కొంచెం లావు కూడా అయినా అనమాట. కొంచెం 40 కనపడాలి అది అని చెప్పేసి అని. సో ఆ 40+ ఉంటుంది అనమాట. అక్కడ ఇద్దరు మిడిల్ ఏజ్ క్యారెక్టర్, నేను కానీ ఇంకొక అతను సాగర్ కూడా కానీ ఇద్దరం ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్స్. అవును, మీరు సినిమా చూసాను. మీ రెస్పాన్స్ కూడా చూడలేదా? మంచి రెస్పాన్స్ వచ్చింది. అవును, అదే ఇంకా థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్, మౌత్ టాక్ వల్ల రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకా థియేటర్ మంచి సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. ప్రతి ఒక్కరు రేటింగ్, మన బుక్ మై షో కానీ IMDb రేటింగ్ కానీ ఎక్కడ చూసినా సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. చాలా హానెస్ట్ ఫిల్మ్, బాగుంది, ఎక్కడ కూడా ఒక బూతు లేదు, ఒక డబల్ మీనింగ్ డైలాగులు లేవు, సెటైరికల్ పంచులు లేవు, బాడీ షేమింగ్ లేదు, మన స్కిన్ షో లేదు, ఇవన్నీ లేకుండా ఇంత బాగా వచ్చింది. ఇంత బాగా ఇప్పుడు బేసిక్గా సినిమాలకు 1/2 hour నవ్వేయటమే చాలా కష్టం. 2 గంటలు నాన్ స్టాప్ నవ్వేయటం, అందులో మళ్ళీ ఒక బ్యాక్ స్టోరీ చెప్పటం, మళ్ళీ అందులో ఒక మెసేజ్ చెప్పటం, చాలా లవ్లీగా లైవ్లో చూస్తుంటే క్యారెక్టర్స్ ఉండటం, చాలా ప్రతి ఒక్కరు రిలేట్ అవుతుర్రు. మౌత్ టాక్ వల్ల ఆడియన్స్ పెరుగుతున్నారు. ఇంకా సిటీలో కూడా ఇంకో 10-15 థియేటర్స్ ఆడుతూనే ఉంది. మంచి రన్నింగ్ సక్సెస్ఫుల్ ఉంది. బట్ ఇంకా మేము ఇంకా సక్సెస్ మీట్ అలాంటిది పెట్టలేదు. బట్ ఇంకా చూద్దాం ఇంకా ఏంటనేది. ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరండి ఇన్స్పిరేషన్? ఎవరు అసలు? అంటే బాబు మోహన్ గారిని చూసి అంటే అది అప్పుడు క్షణానికి అనిపిస్తుంది. ఆ రోజు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు. బట్ మీకు మీరు బాగా అభిమానించే నటుడు ఒకరు ఉంటారు కదా, ఎవరు ఫ్యాన్ మీరు? అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు. అందరూ ఆల్మోస్ట్ ఆయన పేరే. అంటే దానికి రీజన్ ఉంది. ఎట్లా అంటే నేను మాది అడవిదల పెళ్ళి అని చెప్పిన కదా, అక్కడ ఏం జరిగిందంటే నేను బేసిక్గా చిన్నప్పటి నుంచే టీవీలో ఇట్లా పోయినట్టు అతుక్కొని ఇట్లా ఉంటాను అనమాట. అది భాగవతం సీరియల్ వచ్చినా లేకపోతే ఇంకేదైనా వచ్చినా ఆదివారం చిన్నప్పుడు 5 years పిల్లగానప్పుడు కూడా నేను పోయి టీవీ ముందర కూర్చుంటుండే.
అయితే అది అట్లా దాని తర్వాత నేను మా ఊర్లో ఏమైందంటే ఒక పెద్ద రూమ్ లాగా కట్టి పెద్ద కలర్ టీవీ పెట్టి వీసీఆర్ క్యాసెట్లు ఉండేది అప్పుడు చిన్నప్పుడు నాకు ఆ టైంలో. చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ వేస్తుండే అనమాట. ముగ్గురు మనగాళ్ళు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, హిట్లరు, బిగ్ బాస్, ఇలా చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ వేస్తుండే అనమాట. సో అట్లా ఆయన సినిమాలు చూసి ఆయన డ్యాన్సులు కానీ, ఆయన ఎక్స్ప్రెషన్ కానీ, ఆయన ఫైట్స్ కానీ, ఆయన ఎమోషనల్గా చేసే క్యారెక్టర్స్ కానీ బాగా ఆయన నాకు ఎట్లా అంటే నరాల్లో ఇట్లా ఇంకిపోయాడు అనమాట. ఆయన క్యారెక్టరేషన్ అంతా చాలా అంటే నాకు నేను ఎమోషనల్ అయ్యేది, నేను అట్లా ఫీల్ అయ్యేది అనమాట. సో అట్లా ఆయన నాకు చిన్నప్పటి సంది ఆయన నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టం. ఇండస్ట్రీలోకి వచ్చాక ఎవరినైనా మీట్ అయ్యారా? ఒక స్టార్ హీరోస్, ఇప్పుడున్న స్టార్ హీరోస్లో కావచ్చు వీళ్ళందరూ. ఇండస్ట్రీకి వచ్చిన వరకు ఆచార్య అనే సినిమాలో నేను ఒక 10 days క్యారెక్టర్ చేశాను నేను. ఓకే. దానికి ఇప్పుడు బత్తిని శ్రీనివాస్ గారు చెప్పారు కదా, ఆయన అప్పుడు దానికి అసోసియేట్గా ఉండేది. 10 days చేసిన. చిరంజీవి గారిని అప్పుడు కాజల్ ట్రాక్ అదంతా అందరు తెలిసిన విషయం, అందరూ ఎలిట్ అయిపోయింది. నేను కాజల్ గారు అసిస్టెంట్ అనమాట. ఆయన వచ్చి ఇట్లా కాజల్ గారు అట్లా పట్టుకొని ఇట్లా కత్తి పెట్టి అలాంటి సీన్ ఏదో మొత్తం, అరే ఇప్పుడు చెప్పరా నాతో మాట్లాడే సీను అనుకున్నా నేను. ఆయన్ని చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్స్ ఉండేవి. అది ఎడిట్ లో పోయింది. ఇంకొక మీకు నచ్చింది ఆ సీక్వెన్స్ అంతా? నాకు నచ్చింది అసలు చెప్పాలంటే. కామెడీ ట్రాక్ అంతా లేదనమాట. గెటప్ సీన్ అన్న చాలా మంది, మన జోస్ రవి గారు వీళ్ళందరూ చాలా మంది ఉండేది. అది ఆ ట్రాక్ అంతా లేదు అందులో. సో అది నేను 10 days మాత్రం నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను చిన్నప్పుడు అబీబీ సాంగ్ అప్పుడు నేను ఆయన చిరంజీవి గారి పాటలు, డ్యాన్స్లు ఆయన అంత ఇష్టం పెట్టుకొని ఆయన ఫ్యాన్ అయిపోయి నేను చిన్నప్పటి సంది. అలాంటిది నేను ఆయన ఇట్లా షార్ట్ జరుగుతుంది, నేను ఇట్లా కూర్చొని నేను ఇట్లా రీల్ తిరుగుతుంది అనమాట. ముగ్గురు మనగాళ్ళు అసలు దగ్గరికి మనం ఓన్లీ అప్పుడు మన చిన్న యాక్టర్ మన అంటే అక్కడికి వెళ్ళి మనం ఏదో ఫినాన్షియల్గా మనకి వెళ్ళిపోతుంది. అక్కడ మనకు చెప్పాలంటే ఒక చిన్న ఆర్టిస్ట్ లాగానే. బట్ ఆ సీక్వెన్స్ ఉండుంటే మీరు నెక్స్ట్ ఎవరికైనా చూపించితే నాకు యాక్చువల్గా నాకు ఆ సినిమా చేస్తే నాకు ఎంత పేరు వస్తుందని నేను ఒప్పుకున్న దానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా నేను అప్పుడు ఆయన సీన్ అన్న చెప్పారనమాట, అంటే నేను కొంచెం మంచి క్యారెక్టర్లు చేస్తాను అప్పుడు చెప్పేది. చిరంజీవి గారి సినిమా అనేసరికి నాకు ఫస్ట్ నేను జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే, కంపెనీ ఆర్టిస్ట్, నువ్వు ఏదైనా తీసుకుని నన్ను సెట్లో నిలబెట్టైనా సరే, నాకు డబ్బులు లేకపోయినా సరే ఆయనను చూస్తూ ఆయన ఏం చేస్తున్నాడు ఆయన దగ్గర చూడాలని, ఏదో ఒక రోజు కలవాలని అలాంటి ఇంటెన్షన్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. కాకపోతే నేను అక్కడ దగ్గరుండి ఆయన చూస్తూ ఎంజాయ్ చేసిన. అదొక 10 రోజులు మాత్రం నాకు అది ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. మంచి రెమ్యునరేషన్. ఇంకెవరన్నా స్టార్ హీరోస్ని కలిసారా? ఇంకొకటి కూడా చెప్పాలంటే, రామ్ చరణ్ గారితో నేను డైరెక్ట్ ఒక 2 సీన్లు 3 సీన్లు చేశాను నేను గేమ్ చేంజర్లో. ఓకే. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ క్యారెక్టర్, ఇద్దరికి మంచి సీన్లు ఉంటాయి. అది మొత్తం సెటప్పే లేదు, అది కూడా సీక్వెన్స్ ఎడిట్ వెళ్ళిపోయింది. ఆ 2 నాకు చాలా బాధ అనమాట. శంకర్ గారు డైరెక్షన్ లో చేశారు మీరు? శంకర్ గారు నాకు వచ్చి ఇట్లా మహేష్ గారు సీన్ అని నాకు డైలాగ్ చెప్పి సీన్ శంకర్ గారు నేరుగా మీకు అసిస్టెంట్ డైరెక్టర్స్ తోని చెప్పినారు యాక్టర్స్ కి. ఆయన డైరెక్టర్ వచ్చి చిన్న యాక్టర్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఆయన వచ్చి సార్ చరణ్ గారు ఇలా వస్తారండి, మీరు నమస్తే పెడతారు, దాని తర్వాత సార్ ఇక్కడ లైసెన్స్ అదంతా లేదు అని అంటే, ఆయన ఆర్టీఓ సమేత వేరే విషయంలో ఇది వస్తాడు. వస్తే చాలా పెద్ద సీన్, ఏంటి అది సార్ చూసుకోలేదు సార్ అని చాలా కాన్వర్సేషన్ ఉంటుంది, క్లోజ్లు ఉంటాయి, మంచి సీను. అది 3 days చేశారు వైజాగ్ నడి సెంటర్లో చేశారు, అది ట్రాఫిక్ సెంటర్లో. అది లేదు చాలా బాధ. నాకు ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఆచార్యలో చేశాను. అట్లీస్ట్ కాంబినేషన్ లేకపోయినా కనపడేవాడిని నేను. అది లేదు. రామ్ చరణ్ గారితో నాకు చాలా ఇష్టం. ఆయన చూస్తూ అట్లా ఆ సీన్ చేసిన అది లేదు. ఆ 2 ఎడిట్లో పోయినాయి. బట్ శంకర్ గారిని కలిశారు, ఆయన డైరెక్షన్ లో చేశారు. ఆయన డైరెక్షన్ లో నేను చేశాను. ఆయన నాకు సీన్ చెప్పారు, ఇట్లా డైలాగ్ అండి, ఇట్లా చరణ్ గారు వస్తారు, మీరు ఇలా ఉంటారు, మీ పేరేంటి అంటే నా పేరు మహేష్, మీరు ఏం చేశారు ఇలా, ఓకే డన్, డైలాగ్ చెప్పండి అంటే చెప్తా, సూపర్ బాగా చెప్తున్నారు అని ఇట్లా చరణ్ గారు అని అన్న ఆయనతో మాట్లాడి నాతో. నేను నిజంగా అది నిజంగా ఒకే ఒక్కడు నాకు జెంటిల్మెన్ అలా నాకు వీళ్ళందరూ కలిసి తిరుగుతుంటాయి అనమాట. నాకు శంకర్ గారు గలవన జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, రోబో ఇవన్నీ తిరుగుతుంటాయి. చిరంజీవి సార్ నేను అక్కడ సెట్లో చూస్తున్నప్పుడు రౌడీ ఎల్లుడు, మన బిగ్ బాస్, మన గ్యాంగ్ లీడర్ ఇట్లా సినిమాలు తిరుగుతున్నాయి అనమాట అన్ని. సో అట్లా కలెక్షన్ అవుతుండే అనమాట. ఎవరైనా డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ని కలవాలని ట్రై చేశారా? ఇప్పుడు రాజమౌళి లాంటి వారు కలవాలని ట్రై చేశాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కలవాలని ట్రై చేశాను. ఇక్కడ శ్రీనగర్ కాలనీ ఇక్కడే ఉంటుంది ఇల్లు సార్ది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రోజు పోయి ఆయన డ్రైవర్ గారు చక్రి గారు అని ఉంటారు అనమాట. అప్పుడప్పుడు ఆ వాచ్మెన్ గారు పోయి కలవసం, సార్ ఏం చేస్తుంటారు ఏంటి, నేను కలవాలని చెప్పి నేను చాలాసార్లు వెళ్ళి అలా ఎదురుగా నిలబడేది, కానీ ఎప్పుడు నాకు కలవపోయేది. ఆయన ఎప్పుడు పోతుంటాడు, నేను ఉండి ఆయన అంటాడు, నువ్వు ఉండి పోయే టైంకే పోతుంటావు నువ్వు అంటే. అట్లా చాలాసార్లు మిస్ అయింది. ఒకసారి కలిశారు,
వచ్చి నాకు ఆయన చూడ భయం అయిపోయింది. ఏంటి అన్నాడు. అంటే ఫోటో సార్ అన్న అదా అని చెప్పి ఫోటో తీసుకొని నేను అంటే ఆయన కొంచెం అడావుల్లో పోతున్నాడు, చాలా సీరియస్గా పోతున్నాడు అనమాట. సార్ అని చెప్పే వరకు బండికి వెళ్ళిపోయిండు. మీలాగే ఇప్పుడు మహేష్ ఆచంట తెలుసు కదా, మన జబర్దస్త్ మహేష్, సేమ్ నాకు అని చెప్పి విక్రమ్ శ్రీనివాస్ గారిని ఇబ్బంది పెట్టేవారంట కదా, సుకుమార్ సార్ని ఇబ్బంది పెడితే లాస్ట్ కి నాకు కూడా అలా జరిగింది. మహేష్ కి మంచి క్యారెక్టర్ పడదు, నాకు పడలేదు. కానీ ఇంకొక విషయం చెప్తా, లాస్ట్ అద్భుతమైన విషయం ఏంటంటే భీమ్లా నాయక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి నేను అక్కడ తిరిగేవాడిని చాలాసార్లు. చక్రి అన్న కలిసి వస్తుందా తమ్ముడు, ఆయన డ్రైవర్ చక్రి అన్నాను, ఇప్పుడు కూడా ఆయనే ఉంటాడు చాలా సంవత్సరాల సంది. ఆయన తెలుసు అనమాట ఎన్నిసార్లు ఇప్పుడు తిరిగేదనమాట. తర్వాత ఆయనతో ఫోటో తీసుకున్నా, ఫోటో కూడా చాలా అప్పుడు యంగ్ ఏజ్లో ఉంటుంది నా ఫోటో, గుండు అది కూడా. తర్వాత నాకు ఎంత అదృష్టం అందంటే నేను భీమ్లా నాయక్ సినిమా చేశాను నేను. అందులో ఒక సీన్ ఉంటుంది, అందులో 2 సీన్లు ఉంటాయి. బస్సులో మీరు ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా చూస్తే రానా గారు బస్సు ఎక్కుతారు, ఎక్కినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆపుతారువే అని చెప్పి ఆయన 2000 రూపాయలు నోట్ ఇస్తే రైట్ పోనీ అని చెప్పి అంటారు. మీరు భీమ్లా నాయక్ లో ఆ బస్సు ఆపి ఎక్కుతారు రానా గారు, వాళ్ళిద్దరు సీక్వెన్స్ ఇద్దరు మాట్లాడుకున్న ముందు బస్సు మధ్యలో ఆపి ఎక్కుతారు. ఎక్కినప్పుడు నేను అక్కడ ఉండే బస్ కండక్టర్ నేనే అనమాట. ఒక ఫ్రేమ్ లో ఒక క్లోజ్ డైలాగ్ ఉంటుంది, మిగతా అది ఇంకో సీన్ ఇట్లా బస్సు ఆపినప్పుడు వెళ్ళి అదంతా లోపల సీక్వెన్స్ ఉంటుంది, అదంతా లేదనమాట. ఆ కట్టు డైరెక్ట్ ఇద్దరు కాన్వర్జేషనే ఉంటుంది. సో అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అప్పుడు మన దానికి డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారు, అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారనమాట. అయితే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు పిలవండి అంటే పిలిచాను అనమాట. ఏం పేరు నీ పేరు అదంతా ఆయన నేను గుర్తు చేయలేదు, నాకు ఆ భయం. సార్ ఏం పేరు నీ పేరు అంటే మహేష్, డైలాగ్ చెప్తాను సార్ అంటే చెప్పు ఎక్కడ పడతాడు ఆపుతా డైలాగ్ చెప్పండి చెప్పిన ఇతను డ్రెస్సెస్ చేయండి అన్నాడు. అప్పుడు అది అట్లా ఆయన ద్వారా ఎప్పుడైతే నేను కలిసి అలా ఒకటి భీమ్లా నాయక్ ఎక్స్పీరియన్స్ ఉంది. పెద్ద డైరెక్టర్స్ అంటే నేను ఇప్పుడు ఇంతవరకు వర్క్ చేయలేదు. మన ఫౌజీలో ఒక 1 డే అనురాగపుడి గారితో చేశాను నేను. ఓకే, ఫౌజీలో. బట్ అది అంటే మీరేమన్నా అంటే ప్రభాస్ గారు లుక్ చూసారా? అంటే మాకేం రివీల్ చేయదు కానీ చూసారా ప్రభాస్ గారు? అన్నీ ఏం తెలియదు, ఆ రోజు ప్రభాస్ గారు లేరు. బట్ 1 డే ఒక క్యారెక్టర్ ఏదో అది చెప్పకూడదు చేశాను. బట్ నేను ఎందుకు చెప్పుకోనంటే ఇప్పుడు చూడు గేమ్ చేంజర్ అదే పరిస్థితి, ఆచార్య అదే పరిస్థితి. నేను సినిమా చెప్పి తర్వాత లేకపోతే ఏంటంటే కొంచెం వేరేలాగా చూస్తారు. అందుకని ఎందుకంటే నేను చాలా మటుకు ఏంటంటే సినిమాలు చేసి రిలీజ్ అయ్యి నేను సినిమా చూసుకున్న తర్వాత నేను ఉన్నానంటే అప్పుడు చెప్తే బాగుంటుంది, అందులో నేను చెప్పను అసలు ఎవరికి. సో మీరు ఇప్పుడు చిరంజీవి గారి గురించి అదంతా వచ్చింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కోసం నేను చెప్పాను తప్పితే నేను చాలా మటుకు చెప్పను. పెద్ద డైరెక్టర్ గారితో ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయండి అనురాగపుడి గారితో షూటింగ్ డేస్ ఓన్లీ? లేదు, వన్ డేనే ఏదో చిన్న క్యారెక్టర్ అది చెప్పకూడదు. అయినో అంటే మాకు మామూలుగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది అనేది ఐడియా ఉంది, బట్ మేము క్యారెక్టర్ ఏం అడగం కానీ